Dear students, welcome to the session. Last session lo manamu some special types of rings ane concept continuation lo we have discussed some theorems, isn't it? Ee session lo we will discuss some more definitions and theorems. Okay. So first one is idempotent element of a ring. Oka ring lo idempotent element ane danni manam ela define chestamu. Okay. So idempotent element ante ఇన్ ఏ రింగ్ ఆర్ ఇఫ్ ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ, ఒక రింగ్లో మనకి ఏ ఎలిమెంట్ అయితే స్క్వైర్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఎలిమెంట్ వస్తుందో, అంటే ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. చూడండి, ఇన్ ఏ రింగ్ ఆర్ ఇఫ్ ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఆల్రెడీ మనకు ఈ ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ అనే కాన్సెప్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండర్ బూలియన్ రింగ్ కదా. ఏ రింగ్ ఒక రింగ్లో గనక ప్రతి ఏకి ఏ బిలాంగ్స్ టు ఆర్కి మనకి ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ అయితే ఆ రింగ్ని బూలియన్ రింగ్ అంటాము అని డిస్కస్ చేసాం కదా. అక్కడ ఏంటి బూలియన్ రింగ్ అంటే ఆ రింగ్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఆ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కదా. ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ కావాలి, అప్పుడే మనం ఆ రింగ్ని బూలియన్ రింగ్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాము, ఆ ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ అయ్యే ఎలిమెంట్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ ఆఫ్ దట్ రింగ్. ఓకే, నెక్స్ట్ we will discuss a theorem. If a not equal to 0 is an idempotent element of an integral domain with unity, then a equal to 1. If a not equal to 0 is an idempotent element of an integral domain. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చూడండి. ఏ నాట్ ఈక్వల్ టు 0, ఏ అనేది నాన్ జీరో ఎలిమెంటు. మనం తీసుకుంటున్న రింగ్ ఏంటి, అది ఇంటెగ్రల్ డొమైను. తర్వాత ఇంటెగ్రల్ డొమైన్ విత్ యూనిటీ అయితే అప్పుడు ఆ ఏ ఈక్వల్ టు 1, అది కనుక ఏ నాట్ ఈక్వల్ టు 0 కనుక ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అయితే ఆ ఐడెంపోటెంట్ ఎలిమెంటు ఖచ్చితంగా మనకేంటి 1కి ఈక్వల్ అవుతుంది. అంటే 1 తప్ప ఇంకా ఏ ఎలిమెంటు మనకు ఐడెంపోటెంట్ ఎలిమెంట్గా బిహేవ్ చెయ్యదు. ఓకే, సో థీరమ్ ఈస్ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ విత్ యూనిటీ, దెన్ ఏ ఈక్వల్ టు 1. ఇక్కడ మళ్ళీ మనము వీ హ్యావ్ టు రికాల్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఇంటెగ్రల్ డొమైన్ అంటే ఏంటి, ఇప్పుడే ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి అని చెప్పాను. తర్వాత మనకి ఈ రెండు డెఫినేషన్స్ని బేస్ చేసుకొని వీ కెన్ ప్రూవ్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే, సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, లెట్ us కన్సిడర్ an ఇంటెగ్రల్ డొమైన్. లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి అన్ ఇంటెగ్రల్ డొమైన్. సో దీనిలో మనకు జీరో ఎలిమెంట్ ఏంటి, 0 ఈజ్ ద జీరో ఎలిమెంట్ అండ్ 1 ఈజ్ ద యూనిటీ ఎలిమెంట్. జీరో ఎలిమెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ ఎలిమెంటు, యూనిటీ ఎలిమెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు డాట్ ఐడెంటిటీ ఎలిమెంట్ కదా. ఇక్కడ ఏమన్నారు, ఏ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ కదా. లెట్ us టేక్ అన్ ఎలిమెంట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ అన్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్. చూడండి ప్రూఫ్లో, లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి అన్ ఇంటెగ్రల్ డొమైన్. 0 బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ద జీరో ఎలిమెంట్, 1 బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ద unity element. So you are given that a not equal to 0 is an idempotent element of R. So a not equal to 0 is an idempotent element అన్నారు కాబట్టి మన మైండ్లో ఏముండాలి, ఐడెంపోటెంట్ ఎలిమెంట్ డెఫినేషన్ ప్రకారము వీ హ్యావ్ ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ, అది మన మైండ్లో ఉండాలి కదా. కానీ మనము ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ అని రాసినప్పుడు కెన్ ఐ రైట్ దట్ ఏ యాజ్ ఏ ఇంటూ 1, ఎందుకంటే 1 అనేది యూనిటీ ఎలిమెంట్తో ఏని మల్టిప్లై చేసినప్పుడు యూ విల్ గెట్ ద సేమ్ ఎలిమెంట్ కదా. సో ఐఎమ్ రైటింగ్ ఏ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1. ఇప్పుడు ఈ ఏ ఇంటూ 1ని ఐ విల్ బ్రింగ్ ఇట్ టు లెఫ్ట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వైర్ మైనస్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 0. యూ కెన్ టేక్అవుట్ ఏ యాజ్ కామన్. ఏ కామన్ తీస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటి మనకు ఆర్ అనేది ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషన్ ప్రకారం ఏంటి, నో జీరో డివైజర్స్ కదా. జీరో డివైజర్స్ లేవు. జీరో డివైజర్స్ ఉన్నాయి అంటే ఏబి ఈక్వల్ టు 0 అయినా కూడా ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0. కానీ జీరో డివైజర్స్ లేవు అంటే అర్థం ఏంటి, ఏబి ఈక్వల్ టు 0 అయినప్పుడు ఖచ్చితంగా ఐదర్ ఏ అన్నా 0 అవుతుంది లేదా బి అన్నా 0 అవుతుంది. ఇక్కడ మనకు ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ అండ్ సిన్స్ ఇట్ హ్యాస్ నో జీరో డివైజర్స్, మనకి ఏ ఇంటూ ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు 0 కదా. అప్పుడు ఖచ్చితంగా ఏది 0 కావాలి, ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0 కావాలి, అంతేనా. చూడండి, నౌ సిన్స్ ఆర్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్, ఆర్ హ్యాస్ నో జీరో డివైజర్స్ లేవు కాబట్టి ఏమవుతుంది,
ఏ ఇంటూ ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఐదర్ వీ మస్ట్ హ్యావ్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0, కానీ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ హెన్స్ వీ గెట్ ఏ ఈక్వల్ టు 1. అదేనా మనం ప్రూవ్ చేయాల్సింది. మనం ఏదో ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్ని తీసుకున్నా ఆ ఎలిమెంట్ దేనికి ఈక్వల్ అయిపోయింది, 1కి ఈక్వల్ అయిపోయింది. అంటే ఇంటెగ్రల్ డొమైన్లో మనకి ఐడెంపోటెంట్ ఎలిమెంట్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నా దట్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 1. అంటే 1 ఒక్కటే మనకు నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అవుతుంది. ఇంకా 0 ఆటోమేటిక్గా ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, సో జస్ట్ కన్సిడర్ ద పాయింట్స్ అండర్ నోట్. అండ్ ఇంటెగ్రల్ డొమైన్ విత్ యూనిటీ కంటైన్స్ ఓన్లీ 2 ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్, నేమ్లీ 0 అండ్ 1. ఇప్పుడే కదా మనం ప్రూవ్ చేసింది నాన్ జీరో ఎలిమెంట్స్ ఏది కూడా మనకి ఐడెంపోటెంట్ ఎలిమెంట్ కాదు ఎక్సెప్ట్ 1. అంటే 0 అండ్ 1 ఆర్ ద ఓన్లీ ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్. అవి రెండు మాత్రమే ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎప్పుడు, ఇంటెగ్రల్ డొమైన్ అయినప్పుడు. అదేవిధంగా ఏ డివిజన్ రింగ్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్, డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్, ఇది కూడా ఏమవుతుంది, దానిలో కూడా మనకి ఎగ్జాక్ట్లీ 2 ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఐడెంపోటెంట్ ఎలిమెంట్. నౌ let us define another one which is nilpotent element of a ring. Nilpotent element of a ring. చూడండి, nilpotent element అంటే ఇన్ ఎ రింగ్ ఆర్ ఒకవేళ మనకి రింగ్లో ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్, నాన్ జీరో ఎలిమెంట్ ఒకటి ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా ఉండాలి. ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఎన్ సచ్ దట్ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి, లెట్ ఆర్ బి ఏ రింగ్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అనేది ఒక రింగ్, ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఆర్, ఒక నాన్ జీరో ఎలిమెంట్. కానీ ఆ నాన్ జీరో ఎలిమెంట్ ఎలా ఉండాలి, if there exists n belongs to n such that a power n is equal to 0, అంటే a to the power of n మనం చేసినప్పుడు ఆ n ఏదైనా కావచ్చు, a power 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, బట్ ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటిజర్. ఓకే, ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా గనక ఉంటే దెన్ దట్ a ఈజ్ కాల్డ్ నిల్ పొటెంట్ ఎలిమెంట్ ఆఫ్ r. ఓకే, సో నిల్ పొటెంట్ ఎలిమెంట్ అంటే ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఎన్ ఏంటి, ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. దెన్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ద నిల్ పొటెంట్ ఎలిమెంట్. ఓకే, నౌ an integral domain has no nilpotent elements other than 0. మనం ఇంటెగ్రల్ డొమైన్ తీసుకున్నప్పుడు ఇంటెగ్రల్ డొమైన్లో 0 తప్ప ఇంక ఏ ఎలిమెంట్ కూడా నిల్పొటెంట్ ఎలిమెంట్ కాదు. నౌ లెట్ us consider an example. Consider the ring z6 bar comma plus comma dot. So z6 bar అంటే ఏంటి, z6 bar is equal to 0 bar comma 1 bar comma 2 bar 3 bar 4 bar 5 bar కదా. ఇక్కడ చూడండి, 0 bar square is equal to 0 bar, అదేవిధంగా 1 bar square is equal to 1 bar కదా. అవి రెండు కాకుండా మనము మిగిలిన ఎలిమెంట్స్కి చెక్ చేస్తే 2 bar square అంటే ఏమవుతుంది, 2 bar ఇంటూ 2 bar, 2 2s are 4, 4ని మనము 6తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 4 bar కదా. 2 bar square is equal to 4 bar అవుతుంది. సో 2 bar is not an idempotent element. Now let us come to 3 bar. 3 bar తీసుకున్నాం అనుకోండి, 3 bar square అంటే 3 bar ఇంటూ 3 bar, 3 3s are 9, 9ని 6తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటి, 3 కదా. సో హియర్ వీఆర్ గెటింగ్ 3 bar square is equal to 3 bar. అదేవిధంగా 4 bar square కూడా 4 bar square is equal to 4 bar అవుతుంది కదా. సో 4 bar square is equal to 4 bar. కాబట్టి 0 bar 1 bar కాకుండా z6 బార్లో ఉన్న ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ ఏవి అంటే 3 bar and 4 bar. ఓకే, అదే ఇంకా మనము యూ కెన్ అబ్జర్వ్ దట్ దెర్ ఆర్ నో నిల్పొటెంట్ ఎలిమెంట్స్ ఇన్ z6 bar comma plus comma dot. Now let us consider another example, z8 bar comma plus comma dot. ఇక్కడ ఏంటంటే మనకు ఐడెంపోటెంట్ ఎలిమెంట్ ప్రాపర్టీ ఏది సాటిస్ఫై చేయదు. అంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ అయ్యేటట్టుగా మనకి ఏ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ కాదు. బట్ నిల్పొటెంట్ ఎలిమెంట్స్కి చెక్ చేయండి. నిల్పొటెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ని మనము టు ది పవర్ ఆఫ్ ఎన్, అంటే అది ఎన్ అనేది మనకు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏ నెంబర్ అయినా కావచ్చు, అయినప్పుడు మళ్ళీ మనకు 0 ఎలిమెంట్ రావాలి కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే 2 bar క్యూబ్, 2 2s are 4, 4 2s are 8, 8 bar 8 ఏమవుతుంది, 8ని 8తో డివైడ్ చేసినప్పుడు వచ్చి రిమైండర్ 0 కదా. అదేవిధంగా 4 bar కూడా 4 bar square, 4 4s are 16, 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 bar. సో 2 bar క్యూబ్ ఈక్వల్ టు 0 bar, 4 bar square ఈక్వల్ టు 0 bar. కాబట్టి యూ కెన్ సే దట్ 2 bar and 4 bar ఆర్ నిల్పొటెంట్ ఎలిమెంట్స్. అవి రెండు నిల్పొటెంట్ ఎలిమెంట్స్. వేరస్ మనకు
ఈ రింగ్లో ఐడెంపోటెంట్ ఎలిమెంట్స్ లేవు. నెక్స్ట్ let us define another one. This definition is very very important. Characteristic of a ring. Characteristic of a ring అంటే the characteristic of a ring R is defined as the least positive integer p such that pa equal to 0 for all a belongs to R. ఒక రింగ్ Rలో మనకు ఒక ఎలిమెంట్స్, ప్రతి ఎలిమెంట్కి ఏ ఎలిమెంట్ తీసుకున్న ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దే షుడ్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఒక పాజిటివ్ ఇంటిజర్ ఎగ్జిస్ట్ కావాలి. ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? సచ్ దట్ పిఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అండ్ ఆ పాజిటివ్ ఇంటిజర్ కూడా ఇట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. ఓకే, సో ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ పి సచ్ దట్ PA ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి, ఏ ఎలిమెంట్కి తీసుకున్నా సేమ్ పి ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. సో PA ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, ఇన్ సచ్ కేస్ P ఈజ్ కాల్డ్ యాజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ ఆర్. ఆ పీని మనం ఏమంటాము? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ అంటాం. ఒకవేళ అలాంటి పీ గనక ఎగ్జిస్ట్ కాకపోతే in such a case we say that the characteristic of the ring is either 0 or infinite. In such a case, చూడండి, in case such a positive integer p does not exist, then we say that the characteristic of r is 0 or infinite. అలాంటి p గనక ఎగ్జిస్ట్ కాకపోతే క్యారెక్టరిస్టిక్ని So now let us consider an example. Consider the ring Z7, plus, dot. Z7లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? 0 to 6. 0 1 2 3 4 5 6. 0 ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? 0 కదా. 0 ఎలిమెంట్ ఆఫ్ r is equal to 0. ఇక్కడ we have an element 7 belongs to, సారీ ఇక్కడ Z7 కాదు, it should be 7 belongs to positive integer n. Okay, so we have 7 belongs to n, positive integer కదా. such that ఈ 7 చూడండి, మనం ఆ p అనేది ఆ రింగ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ మే బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్. సో Z7లో ఉండాల్సిన అవసరం లేదు. సో హియర్ వీ హ్యావ్ 7 బిలాంగ్స్ టు n సచ్ దట్ 7a ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు Z7. మనము Z7లో ఏ ఎలిమెంట్కు తీసుకున్న ప్రతి ఎలిమెంట్కి 7a చూడండి, 7 ఇంటూ ఏ అంటే 7 1 7, 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? 0. 7 2 అన్ని 7 మల్టిపుల్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా 7తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? వి విల్ గెట్ ద 0 ఎలిమెంట్. అవునా? అదేవిధంగా ఇది లీస్ట్ ఇంటిజరా కాదా అంటే లీస్ట్ ఇంటిజర్, లీస్ట్ పాజిటివ్. ఇంకా 7 కన్నా తక్కువైన ఏ ఎలిమెంట్ మనకి ప్రాపర్టీ సాటిస్ఫై చేయదు. ఫర్దర్ ఫర్ 1 బిలాంగ్స్ టు ఆర్ p ఇంటూ 1 is equal to p not equal to 0. For 0 less than p less than 7. Therefore 7 is the least positive integer such that 7a equal to 0 for all a belongs to R, and hence characteristic of R is equal to 7. So once again I am telling you, మనము తీసుకునే ఆ పాజిటివ్ ఇంటిజర్ p అని రాస్తున్నాం కదా, p అనేది మనం తీసుకునే రింగ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ షుడ్ బి అన్ ఇంటిజర్. నౌ లెట్ us consider another example. సెట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకుందాం. z, ప్లస్, డాట్ తీసుకున్నాం అనుకోండి. ఇంటిజర్స్కి మనకి ఇంటిజర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి PA ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా అలాంటి p ఏదైనా ఎగ్జిస్ట్ అవుతుందా? సో దెర్ ఈజ్ నో సచ్ p సాటిస్ఫైయింగ్ PA ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు z. చూడండి, ఎందుకంటే మనకు అలాంటి ఎలిమెంటే ఎగ్జిస్ట్ కాదు. ఫర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ z, ప్లస్, డాట్ ఈజ్ 0 ఫర్, ఎందుకంటే దెర్ ఈజ్ నో పాజిటివ్ ఇంటిజర్ p సచ్ దట్ PA ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు z. కాబట్టి వి సే దట్ ద రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రింగ్ ఈజ్ 0. ఓకే, నౌ లెట్ us prove a very very important theorem. This theorem is important. ఏంటి theorem statement? The characteristic of an integral domain is either a prime or 0. So again and again we should concentrate on the definitions. Characteristic definition తెలియాలి మనకి, ఇక్కడ ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషన్ తెలియాలి. ఐదర్ ఏ ప్రైమ్ ఆర్ 0 అనేది మనం ప్రూవ్ చేయాలంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. సో హియర్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ ఏ ప్రైమ్ ఆర్ 0. మనము తీసుకునే రింగ్ గనక ఇంటెగ్రల్ డొమైన్ అయితే ఆ ఇంటెగ్రల్ డొమైన్ యొక్క క్యారెక్టరిస్టిక్ అయితే ప్రైమ్ నెంబర్ అన్నా అవుతుంది లేదా 0 అన్నా అవుతుంది. దిస్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఓకే,
సో ఇది ప్రూవ్ చేయడానికి లెట్ us కన్సిడర్ ఇన్ ఇంటెగ్రల్ డొమైన్. లెట్ r, ప్లస్, డాట్ బి అన్ ఇంటెగ్రల్ డొమైన్. మనం ఏం ప్రూవ్ చేయాలి? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంటెగ్రల్ డొమైన్ ప్రైమ్ అన్న అవుతుంది, జీరో అన్న అవుతుందని ప్రూవ్ చేయాలి. సపోజ్ లెట్ మీ టేక్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు p నాట్ ఈక్వల్ టు జీరో. మనము నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా p నాట్ ఈక్వల్ టు జీరో తీసుకున్నప్పుడు ఏం కావాలి? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ కావాలి, అంతేనా? లెట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు p నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటున్నాం. మనకేంటి క్యారెక్టరిస్టిక్ ఇంటిగ్రల్ డొమైన్కి అయితే ప్రైమ్ అన్న అవుతుంది లేదా జీరో అన్న అవుతుంది. మనం తీసుకోవడమే నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంకేం ప్రూవ్ చేయాలి? ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో టు ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ p ఈజ్ ఏ ప్రైమ్ ఆర్ జీరో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ జీరో అనే కాన్సెప్ట్ కూడా అవసరం లేదు. ఆర్ జీరో అనేది టు ప్రూవ్ దట్ p ఈజ్ ఏ ప్రైమ్, అది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అక్కడ కూడా మీరు కరెక్ట్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్, దీనికి మనం ఏం చేస్తామంటే ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి యాక్చువల్గా, బట్ ఐ విల్ టేక్ ఇఫ్ పాసిబుల్. వీలైతే సపోజ్ దట్ p ఈజ్ నాట్ ఏ ప్రైమ్, p ప్రైమ్ కాదు అనుకుందాం. ప్రైమ్ కాదు అనుకున్నప్పుడు మనకేంటి? కాంట్రడిక్షన్ రావాలి, అంతేనా? సో p ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్కి మనకి దాని డివైజర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ 1 ఇంటూ p మాత్రమే రాయగలుగుతాం. మనం ఎప్పుడైతే p ప్రైమ్ కాదు అనుకున్నాం అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? p కెన్ బి రిటన్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ అదర్ 2 ఇంటిజర్స్, అంతేనా? సో ఐ కెన్ రైట్ దెన్ p ఈక్వల్ టు m ఇంటూ n వేర్ 1 లెస్ దెన్ m, n లెస్ దెన్ p. ఈ కండిషన్ ఎందుకంటే సపోజ్ నేను ప్రైమ్ నెంబర్ కాన్ నెంబర్ ఏదైనా ఒకటి, సపోజ్ లెట్ మీ టేక్ సమ్ 6 తీసుకున్నాను అనుకోండి. 6ని ఐ కెన్ రైట్ 2 ఇంటూ 3, 2 ఇంటూ 3గా రాసుకోవచ్చా? ఈ 2, 3 ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా దే ఆర్ గ్రేటర్ దెన్ 1 అండ్ లెస్ దెన్ 6, అంతేనా? దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. సో దెన్ p ఈక్వల్ టు m ఇంటూ n వేర్ m 1 లెస్ దెన్ m, n లెస్ దెన్ p. నౌ ఇప్పుడు చూడండి, మన ఏమేంటి? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r ఇస్ ఏ ప్రైమ్ అని ప్రూవ్ చేయడము. దానికి మనం వీలైతే ప్రైమ్ కాదని తీసుకున్నాము. ప్రైమ్ కాదు కాబట్టి కంపల్సరీగా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంటిజర్స్ mn సచ్ దట్ 1 లెస్ దెన్ m, n లెస్ దెన్ p. ఇప్పుడు లెట్ us సీ వెదర్ వీ గెట్ ఏ కాంట్రడిక్షన్ ఆర్ నాట్. మనం తీసుకున్న అజంప్షన్ కరెక్టా కాదా చూద్దాం. ఇక్కడ ఏంటి? సపోజ్ ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నాం అనుకోండి. ఏ నాట్ ఈక్వల్ టు జీరో అన్నప్పుడు ఏ స్క్వేర్ కూడా నాట్ ఈక్వల్ టు జీరో అవుతుందా? అంతేనా? సో సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో వీ కెన్ సే దట్ ఏ స్క్వేర్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు జీరో. అప్పుడు ఏమవుతుంది? ఈ ఏ స్క్వేర్ అనే ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉంది? ఆర్లో ఉంది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం కదా. ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మనకు pa ఈక్వల్ టు జీరో అవుతుంది. సిన్స్ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్, ఏ స్క్వేర్ అనేది ఆర్లో ఉంది కాబట్టి ఈ ఏ స్క్వేర్ అనే ఎలిమెంట్ కూడా కాన్సెప్ట్ మనకి ట్రూ కావాలి కదా. అంటే కెన్ ఐ సే దట్ p ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పచ్చా? ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ట్రూ కాబట్టి ఐ కెన్ సే దట్ pa స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. చూడండి, if a not equal to 0 belongs to r, then a into a equal to a square belongs to r, also a square not equal to 0. కాబట్టి a square అనే ఎలిమెంట్కి we can say that pa square is equal to 0. కానీ p అంటే ఏంటి? mn కదా. mn into a square is equal to 0. a square I can write it as a into a from which you get ma into na equal to 0. అప్పుడు ఏమవుతుంది? ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి ఇంటెగ్రల్ డొమైన్ డెఫినేషన్ ప్రకారము దెర్ ఇస్ నో జీరో డివైజర్స్. నో జీరో డివైజర్స్ అంటే అర్థం ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్ జీరో అయినప్పుడు ఐదర్ ఫస్ట్ ఎలిమెంట్ అన్న జీరో అవుతుంది లేదా నెక్స్ట్ ఎలిమెంట్ అన్న జీరో అవుతుంది కదా. సో హియర్ వీ గెట్ either ma equal to 0 or na equal to 0. అదే మనం అక్కడ రీజన్ రాసాం. సిన్స్ r is an integral domain, r has no zero divisors and hence we get ma equal to 0 or na equal to 0. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. ma అన్న 0 కావాలి, na అన్న 0 కావాలి. ఐ విల్ టేక్ ఫస్ట్ లెట్ మీ టేక్ ma ఈక్వల్ టు 0. ma ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఇప్పుడు ఏంటి? నౌ లెట్ మీ టేక్ అన్ ఎలిమెంట్, ఏదో ఒక ఎలిమెంట్ x బిలాంగ్స్ టు r తీసుకుందాం. అప్పుడు ma ఇంటూ ఎక్స్, ఈ ఈక్వేషన్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకుని ఎక్స్తో మల్టిప్లై చేసామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ma ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి మనకు అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఐ కెన్ రైట్ ma ఇంటూ, మనం దాన్ని సింప్లిఫై చేసినప్పుడు a ఇంటూ mx ఇస్ ఈక్వల్ టు 0. సో a ఇంటూ mx ఈక్వల్ టు 0 అంటే ఆటోమేటికలీ మళ్ళీ ఏంటి? ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి ఐదర్ a ఈక్వల్ టు 0 ఆర్ mx ఇస్ ఈక్వల్ టు 0. కానీ మనం a నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? mx ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనము ఈ ఆర్లో తీసుకున్న ఎక్స్కి mx ఇస్ ఈక్వల్ టు 0 అయింది. mకున్న కండిషన్ ఏంటి? లెస్ దెన్ p.
m less than p and mx is equal to 0. చూడండి మనం ఏమనుకున్నాము, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r is equal to p అనుకున్నాం. అంటే p is the least positive integer such that pa equal to 0. అంటే మనం rలో తీసుకునే ఏ ఎలిమెంట్కైనా pa ఈక్వల్ టు 0 అని రాయగలిగినప్పుడు pనే లీస్ట్ కావాలి. ఇంకా దానికన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్కి ఆ కండిషన్ రావడానికి అవకాశం లేదు, అవునా? కానీ ఇక్కడ మనకు చూడండి, మనం తీసుకున్న x అనే ఎలిమెంట్కి mx is equal to 0 వచ్చింది. ఆ m వాల్యూ ఏంటి, m అనేది మనకి ఎలా ఉంది, p కన్నా తక్కువ, అంతేనా? సో చూడండి, దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ 1 less than m less than p అండ్ p ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r. చూడండి, r క్యారెక్టరిస్టిక్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు p అంటే పీనే లీస్ట్ ఉండాలి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు. కానీ మనకు పీ కన్నా తక్కువ ఉన్న ఎం అనే ఎలిమెంట్తో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు వచ్చింది. సో ఇది మనకి ట్రూనా? దట్ ఈస్ నాట్ ట్రూ అండ్ హెన్స్ దిస్ ఈజ్ అబ్సర్డ్. సో దేర్ ఫోర్ ఎంఏ 0 కావడానికి అవకాశం ఉందా? నో, ఎంఏ కెనాట్ బి ఈక్వల్ టు 0. సో అదే విధంగా వీ కెన్ ప్రూవ్ దట్ ఎన్ఏ నాట్ ఈక్వల్ టు 0. మనం ఎన్ఏ తీసుకున్నా కూడా ఎన్ కూడా పీ కన్నా తక్కువే కదా, సేమ్ కండిషన్ వస్తుంది. సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ NA not equal to 0 and this is a contradiction. అంటే ఏది కాంట్రడిక్షన్ మనకి, MAను నాట్ ఈక్వల్ టు 0, NAను నాట్ ఈక్వల్ టు 0 అవుతా, MA ఇంటూ NA ఈక్వల్ టు 0 కావడానికి లేదు. ఎందుకంటే ఇంటెగ్రల్ డొమైన్ కాబట్టి ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి 0 అయితేనే ప్రోడక్ట్ 0 అవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకేంటి, రెండు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మనం ఏ అజంప్షన్ అయితే తీసుకున్నామో దట్ ఈస్ రాంగ్. సో అవర్ అజంప్షన్ దట్ P is not a prime is wrong and hence P is a prime and hence we can conclude that the characteristic of an integral domain is either a prime or 0. ఖచ్చితంగా ఇంటెగ్రల్ డొమైన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రైమ్ నెంబర్ అన్నా అవుతుంది లేకపోతే 0 అన్నా అవుతుంది. బట్ ఇట్ కెన్ నాట్ బి ఏ కాంపోజిట్ నంబర్ కావడానికి అవకాశం లేదు. ఓకే, నౌ లెట్ us come to the next theorem. The characteristic of a field is either a prime or 0. Characteristic of a field కూడా either a prime అన్న అవుతుంది లేకపోతే 0 అన్న అవుతుంది. సో దిస్ థీరం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఈ థీరం ప్రూవ్ చేయడానికి ముందు జస్ట్ థింక్ ఆఫ్, మనం ఆల్రెడీ ఫీల్డ్కి ఇంటిగ్రల్ డొమైన్కి రిలేట్ చేస్తే ఏదైనా థీరం ప్రూవ్ చేసామా? ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేసాం కదా, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అనే థీరం ప్రూవ్ చేసామా? సో ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. ఇక్కడ ఏం ప్రూవ్ చేసాము జస్ట్ నౌ, ఎవ్రీ ఇంటెగ్రల్ డొమైన్కి క్యారెక్టరిస్టిక్ ఐదర్ ఏ ప్రైమ్ ఆర్ 0. అంటే ఈ థీరం ప్రూఫ్ మనము రాయాలి అంటే ఆ రెండు థీరమ్స్ని రిలేట్ చేస్తే రాసి సరిపోతుందా? సో వీ నో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్. సపోజ్ మీకు ఈ థీరము ఎస్ఏ క్వశ్చన్స్కి అడిగితే అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ అనే థీరం ప్రూఫ్ రాయాలి, తర్వాత క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ ఏ ప్రైమ్ ఆర్ 0 అనే థీరము రాయాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వీ నో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ అనేది రాసేసి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ ఏ ప్రైమ్ ఆర్ 0 ఆ థీరం మాత్రం రాస్తే సరిపోతుంది. బట్ మోస్ట్లీ యూ విల్ బి ఆస్క్డ్ ఫర్ ఎస్ఏ క్వశ్చన్స్ ఓన్లీ. సో ఇన్ సచ్ ఎ కేస్ యూ హ్యావ్ టు రైట్ బోత్ ద ప్రూఫ్స్. అంటే ఇక్కడ నేను మీకు ఏం రాశాను, వీ నో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ డొమైన్ నౌ బై ద అబోవ్ థీరం అని రాసేసాను. బట్ మీరు రాసేటప్పుడు యూ హ్యావ్ టు రైట్ ద proofs of both the theorems. Okay, so the characteristic of a field is also either a prime or 0. Now here we have to consider some points. The characteristic of a division ring is either a prime or 0. Division ring kuda characteristic prime gaani 0 gaani avutundi. And the important thing is the characteristic of ZP where P is a prime is characteristic of ZP. చూడండి, మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, Z7 అనేది ఏం నెంబర్, అది ప్రైమ్ నెంబర్ కదా. అయినప్పుడు క్యారెక్టరిస్టిక్ 7తోనే కదా మనం అది ప్రూవ్ చేయగలిగాము. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ZP ఈజ్, ఇక్కడ P ఉండాలి, ఈజ్ P. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ZP వేర్ P ఈజ్ ఏ ప్రైమ్ ఈజ్ P. అంటే మనము తీసుకునే రింగ్ Z5 కానీ లేకపోతే Z7 కానీ Z11 కానీ అలాగా ప్రైమ్ నంబర్స్ తీసుకున్నప్పుడు క్యారెక్టరిస్టిక్ ఏమవుతుందంటే దట్ ప్రైమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ రింగ్. ఓకే, సో ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ZP ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ P. Okay, so these are the concepts that we have discussed in this session. In the next session we will discuss some more concepts. So before that you just be thorough with all the concepts that I have explained so far. Okay, thank you.